మీరెవరన్నా కాదన్నా ఈ ప్రపంచాన్ని ప్రస్తుతం నడిపించేది డబ్బు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దీని అవసరం ఉంది. నేను కావచ్చు, మీరు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ట్రంప్ గారు కావచ్చు, ఆఖరికి మన ఆర్జీవి కూడా ఏం చేసినా డబ్బు కోసమే. మన దగ్గర డబ్బులుంటేనే మన కలల్ని, మన అనుకున్న వాళ్ళ కలల్ని మనం తీర్చగలుగుతాం. అదే మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఈ లోకం మనల్ని పట్టించుకోదు. మనలో చాలా మంది చిన్న చిన్న జాబ్స్ చేస్తూ డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు. అలా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ఖర్చులు పోగా మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయకుండా ఇండ్లలో లేదా బ్యాంక్ ఖాతాల్లో సేవ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే సేవ్ చేస్తే, ఇలా సేవ్ చేయడం వల్ల మీరు ఎలా లాస్ అవుతారో ఇప్పుడు చూద్దాం. 1947లో 1 కేజీ చక్కెర ఖరీదు 40 పైసలు. అదే ప్రస్తుతం 1 కేజీ చక్కెర ఖరీదు 45 నుంచి 50 రూపాయలు. 1947లో 1 కేజీ బియ్యం ఖరీదు 12 పైసలు. అదే ప్రస్తుతం 1 కేజీ బియ్యం ఖరీదు 50 నుంచి 60 రూపాయలు. 1947లో 10 గ్రాముల బంగారం ధర 86 రూపాయలు. అదే ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 40,000 రూపాయలు. మీరు గనక అబ్జర్వ్ చేస్తే రాను రాను ప్రతి వస్తువు యొక్క రేట్ విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఇలా ఒక వస్తువు యొక్క రేట్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ రేట్ ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉంటుంది. ఇరాన్లో 48%, నార్త్ కొరియాలో 55%, జింబాబ్వేలో 176%, వెనిజులాలో 2,83,000% ఉంటుంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే, మన ఇండియాలో ఈ ఇన్ఫ్లేషన్ రేట్ ప్రతి సంవత్సరం 4 నుంచి 5% ఉంటుంది. అంటే మన ఇండియాలో యావరేజ్గా ప్రతి వస్తువు యొక్క రేటు సంవత్సరానికి 5% పెరుగుతుంది. ఇలా ఒక వస్తువు యొక్క రేట్ పెరగడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బు యొక్క వాల్యూ పడిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇచ్చి ఒక వస్తువుని కొనగలిగితే 10 సంవత్సరాల తర్వాత ఇదే 100 రూపాయలనిచ్చి ఆ వస్తువుని కొనలేరు. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ వస్తువు యొక్క రేట్ 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు మన దగ్గర ఉన్న 100 రూపాయలు రేపు మన దగ్గర ఉండబోయే 100 రూపాయల కన్నా ఎక్కువ వాల్యుబుల్. ఈ ఇమేజ్ ని కనుక చూస్తే, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇప్పుడు మీ దగ్గర ఉన్న 10,000 రూపాయలు 10 సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఉండే 19,672 రూపాయలతో సమానం. ఇప్పుడు మీ దగ్గరుండే 10,000 రూపాయలు 20 సంవత్సరాల తర్వాత మీ దగ్గరుండే 30,700 రూపాయలతో సమానం. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ వాల్యూ పెరగడం వల్ల రాను రాను మన కరెన్సీ యొక్క వాల్యూ తగ్గుతూ ఉంటుంది. మరో ఎగ్జాంపుల్ ని కనుక చూస్తే, మీ తాతగారు మీకోసం 1947లో 1,000 రూపాయల్ని దాచారనుకోండి. ఆ 1,000 రూపాయలు ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. ఆ 1,000 రూపాయలతో ఇప్పుడు మీరు ఏమేం కొనగలుగుతారు? ఆ 1,000 రూపాయలకి ప్రస్తుతం ఒక జీన్స్ ప్యాంట్ కూడా రాదు. అదే మీ తాతగారు అప్పుడు ఆ 1,000 రూపాయల్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే ఆ 1,000 రూపాయలు కాస్త ఇప్పుడు 5,000 రూపాయలుగా మారేవి. అదే మీ తాతగారు అప్పట్లో ఆ 1,000 రూపాయలతో బంగారాన్ని గనక కొని ఉంటే 1,000 రూపాయలకి 110 గ్రాముల బంగారం వచ్చేది. దాని వాల్యూ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం 4,40,000. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, డబ్బుని డబ్బుగా ఉంచితే దాని వాల్యూ ఎంత దారుణంగా పడిపోతుందో. మీ తాతగారు ఆ 1,000 రూపాయల్ని దాచే బదులు దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుంటే ఆ 1,000 రూపాయల వాల్యూ ఇప్పుడు లక్షల్లో ఉండేది. ఇది ఇన్వెస్ట్మెంట్ కున్న పవర్. ఈ పవర్ వల్లే వారన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. ఈ ఇన్ఫ్లేషన్ ని మనం కంట్రోల్ చేయలేము. ఈ ఇన్ఫ్లేషన్ నుంచి బయటపడడానికి మన దగ్గరున్న డబ్బుని దాయడం కాదు, దేంట్లోనైనా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ పెట్టుబడి కూడా ఎలా ఉండాలంటే, ట్యాక్స్ మరియు మిగిలిన ఛార్జీలు పోను ఈ ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత కూడా మనకు లాభాలు వచ్చేలా ఉండాలి. అలా ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ లాభాలనిచ్చే వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ని ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఫిక్స్డ్ డిపాజిట్స్. మనం ఒక అమౌంట్ ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బ్యాంకు మనకు ఆ అమౌంట్ మీద కొంత వడ్డీనిస్తుంది. ఒక్కో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఒక్కో రకమైన వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. యావరేజ్ గా ఫిక్స్డ్ డిపాజిట్ మీద సంవత్సరానికి 6 నుంచి 7% వడ్డీ లభిస్తుంది. దీని నుంచి ఇన్ఫ్లేషన్ 5% గనక తీసేస్తే మనకు లభించేది 1 నుంచి 2% మాత్రమే. ఒకవేళ మనకు అదృష్టం బాగలేక ఆ బ్యాంకు గనక దివాలా తీస్తే ఆ బ్యాంకులో 10 కోట్ల రూపాయలున్న చట్ట ప్రకారం మనకు 1,00,000 రూపాయలు మాత్రమే లభిస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పిఎంసి బ్యాంక్ స్కామ్. కొన్ని వేల మంది పిఎంసి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసి తమ డబ్బుల్ని తాము తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ని ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఉంచడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్ ని పక్కన పెట్టి ఇక సేవింగ్ ఖాతా విషయానికి వస్తే, సేవింగ్ ఖాతాలో సేవ్ చేయడం వల్ల మీకు లాస్ తప్ప లాభం లేదు. సేవింగ్ ఖాతాలో మీ డబ్బుల్ని సేవ్ చేయడం వల్ల ప్రతి సంవత్సరం మీ డబ్బు యొక్క వాల్యూ 5% పడిపోతుంది. నంబర్ 2, బంగారం.
ఒకప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే చాలా లాభాలు వచ్చేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత 5 సంవత్సరాలని గనక మీరు చూసుకుంటే గోల్డ్ మీద 7% రిటర్న్స్ మాత్రమే లభించాయి. దీంట్లోంచి 5% ఇన్ఫ్లేషన్ ని తీసేస్తే మిగిలేది కేవలం 2% మాత్రమే. నంబర్ 3 రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో లాస్ అనేది చాలా తక్కువ, కానీ ఒక మంచి ప్లేస్ లో ఫ్లాట్ ని కొనాలంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఖర్చు చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయలేరు. ఒకవేళ ఇంత ఖర్చు చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేసినా దీని నుంచి వచ్చే రిటర్న్స్ 8 నుంచి 9% మాత్రమే ఉంటాయి. నంబర్ 4 స్టాక్ మార్కెట్. పైవన్నిటితో పోల్చుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ లో అన్నిటికన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది స్టాక్ మార్కెట్స్ మాత్రమే. లాస్ట్ 10 ఇయర్స్ లో స్టాక్ మార్కెట్స్ 20 నుంచి 28% రిటర్న్స్ ఇచ్చాయి. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో 50% పైగా ఎక్కువ ప్రజలు వాళ్ళు సంపాదించిన డబ్బులో కొంత డబ్బుని షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మన దేశం విషయానికి వస్తే మన దేశంలో షేర్ మార్కెట్ గురించి అంతగా అవగాహన లేకపోవడం వల్ల కేవలం 5% మంది మాత్రమే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. షేర్ మార్కెట్ లో ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయో సింపుల్ గా చెప్పాలంటే, ఒకవేళ 2000 లో మీరు 5 లక్షల రూపాయలని SBI లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే ఇప్పుడు మీకు 27 లక్షల రూపాయలు లభించేవి. అదే 5 లక్షల్ని మీరు SBIకి చెందిన షేర్స్ లో ఇన్వెస్ట్ చేసుంటే ఇప్పుడు మీకు 5,80,00,000 రూపాయలు లభించేవి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ కి షేర్ మార్కెట్ కి ఎంత తేడా ఉందో. అసలు ఈ షేర్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ అనే ఒక వ్యక్తి 5 లక్షలతో RGV అనే ఒక బట్టల కంపెనీని స్టార్ట్ చేశాడు. అతను తయారు చేసిన డ్రెస్సెస్ కి రెస్పాన్స్ బాగా రావడంతో తన కంపెనీని ఎక్స్పాండ్ చేసి మరో 4 ప్లేసుల్లో బ్రాంచీలని ఓపెన్ చేయాలనుకున్నాడు. అందుకు అతనికి డబ్బు కావాలి, కానీ అతని దగ్గర డబ్బు లేదు. అలాంటప్పుడు ఏ అనే వ్యక్తి తన కంపెనీ యొక్క వాల్యూని 4,000 వాటాలుగా విడగొట్టి ఒక్కో వాటాని 100 రూపాయల చొప్పున మార్కెట్లోనికి రిలీజ్ చేస్తాడు. కంపెనీ ఇష్యూ చేసిన ఆ 4,000 వాటాలని షేర్స్ అంటారు. కంపెనీ ఇష్యూ చేసిన వాటాలని కొనుక్కున్న వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు. అలా ఆ కంపెనీ పైన ఇంట్రెస్ట్ ఉన్న జనాలు ఆ కంపెనీ రిలీజ్ చేసిన వాటాలని కొనుక్కొని ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ గా మారిపోతారు. దీనివల్ల RGV కంపెనీకి పెట్టుబడి కోసం కావాల్సిన 4 లక్షలు లభిస్తాయి. మరి ఆ కంపెనీ యొక్క షేర్స్ ని కొన్న షేర్ హోల్డర్స్ కి లాభం ఎలా వస్తుందో తెలుసుకునే ముందు అసలు సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు ఏదైనా కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి ఎలా వెళ్తామో అలాగే షేర్స్ ని అమ్మడానికి, కొనడానికి ఒక మార్కెట్ ఉంటుంది. కూరగాయల కోసం కూరగాయల మార్కెట్ ఉన్నట్టే షేర్స్ ని అమ్మడం, కొనడం కోసం ఇండియాలో 2 ఫేమస్ షేర్ మార్కెట్స్ ఉన్నాయి. అందులో ఒక మార్కెట్ పేరు NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ NSEలో 1700 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. రెండవది BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ BSEలో 5,400 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. BSE కన్నా NSE చాలా పెద్దది. ఏదైనా ఒక కంపెనీ కొత్తగా తన షేర్స్ ని ఇష్యూ చేయాలంటే ఈ మార్కెట్స్ లో రిజిస్టర్ అయి ఉండాలి. కూరగాయల మార్కెట్లో రేట్ల యొక్క బోర్డుని కనుక చూస్తే అన్ని కూరగాయల రేట్లు ఆ బోర్డులో లభించవు. అన్నిటినీ రాయాలంటే ఆ బోర్డు సరిపోదు. ఏ కూరగాయలనైతే జనాలు ఎక్కువగా కొంటారో వాటి యొక్క రేట్లు మాత్రమే ఆ బోర్డులో కనిపిస్తాయి. ఆ బోర్డుని చూసి ఆ రోజు మార్కెట్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ యొక్క రేట్లను తెలియజేసే ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డునే నిఫ్టీ అంటారు. ఈ బోర్డుని చూసి NSEలో ఉన్న కంపెనీల యొక్క షేర్లు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. NSE లాగే BSEలో కూడా షేర్స్ యొక్క రేట్లని తెలియజేసే ఒక బోర్డు ఉంటుంది. BSE స్టాక్ మార్కెట్లోని షేర్ల యొక్క రేట్లని తెలియజేసే బోర్డునే సెన్సెక్స్ అంటారు. ఈ NSE, BSE లాంటి స్టాక్ మార్కెట్లన్నింటినీ మన గవర్నమెంట్కి చెందిన SEBI కంట్రోల్ చేస్తుంది. అసలు షేర్స్ ని కొన్న వాళ్ళకి లాభం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి 4 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న ఒక కంపెనీ 4,000 షేర్లని షేర్ 100 రూపాయల చొప్పున మార్కెట్లోనికి రిలీజ్ చేసింది అనుకోండి. వాటిలో ఏ అనే వ్యక్తి 1000 షేర్లను కొనుక్కున్నాడంటే ఆ కంపెనీలో 1,00,000 రూపాయల షేర్ హోల్డర్ గా మారిపోతాడు. ఒకవేళ ఆ కంపెనీకి ఫ్యూచర్లో లాభాలు వచ్చి దాని వాల్యూ 8 లక్షలకి పెరిగింది అనుకోండి, ఇతని షేర్ వాల్యూ కూడా 100 రూపాయల నుంచి 200 రూపాయలకి పెరుగుతుంది. దాంతో ఇతను కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలుగా మారతాయి. ఒకవేళ ఆ కంపెనీకి లాభాలకు బదులు 2 లక్షల నష్టం వచ్చినట్లయితే ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ 100 నుంచి 50 రూపాయలకి పడిపోతుంది. అలా ఒక కంపెనీ లాస్లోకి వెళ్తుంది. ఇక ఆ కంపెనీకి లాభాలు రావు అనుకునే టైంలో మీకు ఆ కంపెనీలో ఉన్న షేర్స్ ని స్టాక్ మార్కెట్లో అప్పటి రేట్కి అమ్మేసి మీ డబ్బుని తిరిగి పొందవచ్చు.
స్టాక్ మార్కెట్ అనే పేరు వినగానే చాలా మంది స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది అని అనుకుంటారు. అన్నిట్లో ఉన్నట్టుగానే స్టాక్ మార్కెట్లో కూడా రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం తినే అన్నం పండించడంలో కూడా రిస్క్ ఉంటుంది. మనం నడిపే బైక్ లో కూడా రిస్క్ ఉంటుంది. మనం పండించడం నడపడం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నప్పుడు ఆ రిస్క్ లా అనిపించదు. స్టాక్ మార్కెట్ లో ఎంత రిస్క్ ఉంటుందో లాభాలు అంతే ఉంటాయి. ఇండియాలో మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో గురించి మనందరికీ తెలుసు. ఒకవేళ మీరు గనక 30 సంవత్సరాల కిందట 10,000 రూపాయల్ని విప్రో షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు మీ దగ్గర 600 కోట్ల రూపాయలు ఉండేవి. అదే 1996 లో ఎంఆర్ఎఫ్ షేర్స్ లో గనక 2 లక్షల రూపాయల్ని ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు మీ దగ్గర 130 కోట్ల రూపాయలు ఉండేవి. కానీ అన్ని కంపెనీలు విప్రో, ఎంఆర్ఎఫ్, గూగుల్ లాగా లాభాలనివ్వవు. చాలా కంపెనీలు లాభాలు రాక ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకే మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేసే ముందు షేర్ మార్కెట్ గురించి డీప్ గా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయడం మంచిది. చాలా మంది తమ దగ్గరున్న మొత్తం డబ్బుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు. మీ ఖర్చులు, సేవింగ్స్ పోను మిగిలిన అమౌంట్ ని మాత్రమే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మీరు షేర్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా డీమ్యాట్ అకౌంట్ ని కలిగి ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ ని మీరు ఈజీగా మొబైల్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. మన ఇండియాలో 2 కంపెనీలు ఈ డీమ్యాట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకటి జీరోదా. దీంట్లో డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి 300 రూపాయల ఖర్చు అవుతుంది. రెండవది అప్స్టాక్స్. ఈ అప్స్టాక్స్ వాళ్ళు ప్రస్తుతం డీమ్యాట్ అకౌంట్ ని ఫ్రీగా ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆఫర్ కూడా కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే మీ డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఈ 2 కంపెనీలకు సంబంధించిన లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీకు షేర్ మార్కెట్ కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా ఈ వీడియో కింద స్టాక్ మార్కెట్ కి చెందిన ఎక్స్పర్ట్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ని ఇవ్వడం జరిగింది. కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈ ఛానల్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ వీడియో ద్వారా స్టాక్ మార్కెట్ కి చెందిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.